హాయ్ మామ, మన ఏపీ గవర్నమెంట్ ఉగాదికి ఇంకో డిఎస్సి రాబోతుందని అఫీషియల్గా ఈనాడు పేపర్లో వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ వస్తుందో రాదో తెలియదు, కానీ డిఎస్సిని అయితే ఖచ్చితంగా ఉగాదికి అయితే రిలీజ్ చేసేటట్టున్నారు. సో ఉగాదికి రిలీజ్ చేసి మ్యాక్సిమం మేలో లోపు వీళ్ళైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అంటే నాకు తెలిసినందుకు ఉగాది నుంచి ఒక 2 నెలలకు ఒక 60 రోజుల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మ్యాక్సిమం జూన్ కల్లా పోస్టింగ్లు అయితే ఇస్తాడు. సో దీంట్లో ఎందుకు చెప్తుంటే ఒక ఈ 3600 పోస్టులలో కూడా ఒక 400 పోస్టులు లాస్ట్ టైం బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినాయి. సో 400 పక్క పోతే ఒక 3200 ఉంటాయి. ఈ 3200లో 700 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు, అంటే ఓన్లీ స్పెషల్ బీఈడి కానీ స్పెషల్ డైట్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. సో ఆ 700 పోస్టులు పక్కకు పోయినా 2500 పోస్టులు ఉంటాయి. ఈ 2500 పోస్టులలో ఒక 1200 పోస్టులు ఈ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే అవి 6th to 10th ఇంటర్ వరకు ఉండే స్కూల్స్లో పోస్టులు అనమాట. సో అవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉంటాయి. అవి పోతే ఇంకో 1300 పోస్టులు. ఈ 1300 పోస్టులలో మన పురపాలక మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ వీటిల్లో ఒక 1300 పోస్టులలో వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి, ఎస్జిటి ఉంటాయి. సో ఫైనల్ చూస్తే కొద్దిగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉంటాయి, ఎస్జిటి పోస్టులు అయితే కొద్దిగా తక్కువ ఉంటాయి. సో ఎవరైనా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ ఏదో లాస్ట్ టైం 1 మార్కులు 2 మార్కులు మిస్ అయిందని మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పోకుండా లాస్ట్ టైం ప్రిపరేషన్ అదే విధంగా కంటిన్యూ చేసి ముందుకెళ్ళండి. అంతే తప్ప అనవసరంగా ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే తప్ప దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ పెద్ద టైం లేదు కాబట్టి సో అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. తొందరగా లాస్ట్ టైం ఏం మిస్టేక్లు చేసిండ్రో ఆ మిస్టేక్లు చేయకుండా ఇప్పుడు చదవండి, ఈజీగా జాబ్ కొట్టచ్చు తప్ప ఇప్పుడు ఏదో మళ్ళీ సడన్గా ఏదో నోటిఫికేషన్ అన్నారు కదా, ఇంకా టైం ఉంది ఇప్పుడు వెళ్ళి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఏదో చదివేద్దామనే కంటే కూడా, ఎందుకంటే చాలా టైం తక్కువనే ఉంది కాబట్టి మీరు ఉన్న ప్రిపరేషన్ లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్లు చేసిన వాటిని కంటిన్యూటీ చేసుకొని ఆ మిస్టేక్లు పోయి ఉద్యోగం రావడానికి ఏమేమి చేయాలో అది చేయండి తప్ప కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పోయి వాళ్ళకి డబ్బులు పెట్టి మన డబ్బులు మన కష్టార్జితానంతా వాళ్ళ కాడ పెట్టి ఇబ్బంది పెట్టే బదులు మీపై మీరు నమ్మకంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఈజీగా గెటిన్ కావచ్చు. రెండోది కూడా ఎందుకంటే పోస్టులు కూడా లాస్ట్ టైంతో పోల్చుకుంటే దాంట్లో అటు ఇటు చెప్పాలంటే థర్డ్ కూడా ఇంకా తక్కువే అని అనుకో, 3వ వంతు కూడా కాదు, 2వ వంతు పోస్టులు అటు ఇటు పడినాయి ఇప్పుడైతే. సో అన్ని 2వ వంతు పోస్టులు పడినాయి కాబట్టి 5వ వంతు అనమాట. లాస్ట్ టైంతో పోల్చుకుంటే లాస్ట్ పడిన నిజంగా 16,000 పోస్టులు అయితే ఇప్పుడు 3,600 అంటే దాంట్లో ఆల్రెడీ ఒక 1000 పోస్టులు మనం ఎలిజిబులే కాదు చాలామంది. సో మిగతా అంటే ఒక 2,500 పోస్టులకి అందరూ ఎలిజిబుల్, అంటే ఎంత తక్కువ పోస్టులు చూడండి లాస్ట్ టైంతో. సో లాస్ట్ టైం వచ్చిన మార్కుల వరకు ఈసారి జాబ్ వస్తుంది అంటే చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన మార్కులకి ఈ మార్కులకి చాలా తేడా ఉంటుంది. లాస్ట్ టైం మ్యాక్సిమం చాలా కొన్ని పోస్టులు అయితే 3 డిజిట్ల వరకు కూడా ఉన్నాయి కొన్ని జిల్లాల్లో. ఏకంగా కర్నూలు అయితే 4 డిజిట్, అంటే నా సుమారు ఏకంగా 1600 పోస్టుల వరకు కూడా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం అయితే 2-3 మార్కులు అట్లా మిస్ అయిన వాళ్ళు కొద్దిగా అదే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కొత్తగా ఏ బ్యాచ్ వచ్చిండదు. సో లాస్ట్ టైం ఎవరైతే చదివారో ఇంకా వాళ్ళే రాస్తారు ఇప్పుడు ఎగ్జామ్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి అంతే తప్ప కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాత్రం మీ డబ్బులు అయితే బొక్క పెట్టుకోవద్దు.